హలో అందరికి ఈరోజు రెసిపీ బెల్లం కుడుములు ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి తినడానికి. ముందుగా ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కరగబెట్టుకోవాలండి. ఏం పాకంలాగా రావాల్సిన అవసరం లేదు, ఓన్లీ బెల్లం నీళ్ళు కరగబెట్టుకుంటే చాలు. అలా కరిగిన బెల్లం వాటర్ని వడకట్టుకోవాలండి. ఏదన్నా రాళ్ళున్నా ఏదన్నా డస్ట్ ఉన్నా వచ్చేస్తుంది. అలా వడకట్టుకొని తీసుకున్న బెల్లం వాటర్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని కొంచెం బాగా తెల్లనివ్వాలి. ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత 5 to 10 minutes వరకు బాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత బెల్లం వాటర్ని బట్టి ఒక కప్పు బియ్యం పిండిని అయితే నేను తీసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పిండిని యాడ్ చేసుకోండి. అలా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ని ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని తిప్పుకోవాలండి. పిండి బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది ఆపకూడదు. తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని దానిలో ఒక కాటన్ క్లాత్ తడి చేసుకొని వేసుకోవాలండి. తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని చిన్న చిన్న ముట్టిల్లాగా చేసుకోవాలండి. వీటిని అరిసెల్లాగా ఫ్లాట్గా కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నిటినీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ మూత పెట్టేసి ఒక 20 minutes పాటు అలాగే ఉడకనివ్వాలి. ఇలా ఆవిరితో చేసుకొని తినే ఫుడ్ చాలా హెల్దీ కదండి. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి. ఈ కుడుముల్ని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. మేమైతే ఇలా సింపుల్గా చేసేసుకుంటాము. 20 minutes తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిపోయి ఉన్నాయో. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం కుడుములు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.